నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం. 3 కార్పొరేషన్లు, 66 మున్సిపాలిటీలు కైవసం. మిత్రులతో కలిసి మరికొన్ని దక్కించుకునే అవకాశం. 13 మున్సిపాలిటీలకే పరిమితమైన బీఆర్ఎస్. కార్పొరేషన్లలో ఖాతా తెరవని కారు. కరీంనగర్ బల్దియాతో సరిపెట్టుకున్న బీజేపీ. క్యాంపు రాజకీయాలకు తెరలేపిన పార్టీలు. హైదరాబాద్ శివారు రిసార్ట్లలోనే ఎక్కువ శిబిరాలు. అభ్యర్థులను కాపాడుకునేందుకు వ్యూహాలు. ఈ నెల 16న మేయర్, చైర్పర్సన్ ఎన్నికలు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు. నేడు నోటిఫికేషన్ విడుదల. నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం. 3.46 లక్షల కోట్ల అంచనాలతో పద్దు. పోలవరం, అమరావతి నిర్మాణానికి ప్రాధాన్యం. ఏకపక్షంగా నెయ్యి టెండర్ నిబంధనల్లో సడలింపు. తీర్మానంపై అప్పటి చైర్మన్, డిప్యూటీ ఈవో సంతకాలు. నిబంధనలు ఉల్లంఘించిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ ఆగ్రహం. ₹1 కోటి జరిమానా. వ్యవస్థాగత వైఫల్యమని ఎయిర్లైన్స్ అంగీకారం. ఇరాన్పై మరింత ఒత్తిడి పెంచిన అమెరికా. మరో యుద్ధ నౌక తరలింపునకు నిర్ణయం. అణు ఒప్పందం చేసుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవన్న ట్రంప్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ జయకేతను ఎగురవేసింది. 52% పైగా వార్డులు గెలుపొంది 300కు పైగా మున్సిపాలిటీలను హస్తగతం చేసుకోనుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ డీలా పడింది. కేవలం 13 పురపాలికల్లో ఆధిక్యం చాటుకుంది. 8 మంది ఎంపీలున్న బీజేపీ మున్సిపాలిటీల్లో 10% వార్డులతో నామమాత్రంగా మిగిలింది. తెలంగాణలో హోరాహోరీగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. 6 ఏళ్ల తర్వాత జరిగిన నగర, పురపాలిక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నువ్వా నేనా అనే రీతిలో పోరాడినా కాంగ్రెస్దే పైచేయి అయ్యింది. అత్యధికంగా పురపాలక సంఘాలను అధికార పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 116 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగ్గా 66 చోట్ల హస్తం ఆధిక్యం చాటుకుంది. బీఆర్ఎస్ 13 మున్సిపాలిటీలను గెలవగా బీజేపీకి ఒక్కటి కూడా దక్కలేదు. 83 మున్సిపాలిటీల్లో ఆధిక్యం లభించినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మొత్తం 26 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని మొత్తం మున్సిపాలిటీలు ఆ పార్టీ ఖాతాలో చేరాయి. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డిలోనూ అత్యధిక స్థానాలు ఆ పార్టీకి దక్కాయి. 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులకు గాను 1347 చోట్ల కాంగ్రెస్ గెలిచి సత్తా చాటింది. బీఆర్ఎస్ కు 716, బీజేపీకి 261 వార్డులు దక్కాయి. మజ్లిస్, సిపిఐ, సిపిఎం, స్వతంత్రులు, ఇతరులకు 257 వార్డులు వచ్చాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గద్వాల జిల్లా వడ్డేపల్లి పురపాలికలో 10 స్థానాలకు గాను 8 చోట్ల గెలిచి సంచలనం సృష్టించింది. చైర్మన్ పదవి కూడా ఆ పార్టీకే దక్కనుంది. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను 79 చోట్ల పార్టీలకు స్పష్టమైన మెజారిటీ రాగా మిగిలిన 36 స్థానాల్లో హంగ్ ఏర్పడింది. 66 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం సాధించింది. నేరేడుచెర్ల, హుజూర్ నగర్, హాలియా, కోదాడ, సూర్యాపేట, దేవరకొండ, నందికొండ, చండూరు, చిట్యాల, భూత్పూర్, ధర్మపురి, భీమ్గల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, చెన్నూరు, మంథని, హుస్నాబాద్, మరిపెడ, డోర్నకల్, నారాయణఖేడ్, సంగారెడ్డి, ఆందోల్, జోగిపేట, సదాశివపేట, రామాయంపేట, హుజూరాబాద్, కొల్లాపూర్, మద్దూరు, పెబ్బేరు, స్టేషన్ ఘన్పూర్, మధిర, అశ్వారావుపేట, ఇల్లెందు, ములుగు, ఆత్మకూరు, కల్వకుర్తి, వైరా, కల్లూరు, పరకాల, సత్తుపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, నాగర్ కర్నూల్, వనపర్తి, మిర్యాలగూడ, మక్తల్, కోస్గి, ఆర్మూర్, పెద్దపల్లి, చేవెళ్ల, శంకరపల్లి, షాద్నగర్, కొడంగల్, కొత్తకోట, మోత్కూరు, ఏదులాపురం, లక్షెట్టిపేట, చౌటుప్పల్, భువనగిరి, నిర్మల్, నర్సంపేట, భూపాలపల్లి, కోరుట్ల, తాండూరు పురపాలికల్లో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం లభించింది. 13 పురపాలికల్లో బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. గడ్డపోతారం, గుమ్మడిదల, ఐజా, ఇబ్రహీంపట్నం, తొర్రూర్, చేర్యాల, తిరుమలగిరి, ఆమన్గల్, మూడుచింతలపల్లి, సిరిసిల్ల, తూప్రాన్, దుబ్బాక, గజ్వేల్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరనుంది. ఈ నెల 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. అంతిమంగా ఏ పార్టీకి ఎన్ని పీఠాలు దక్కుతాయనేది ఆ రోజే తేలనుంది.
నగరపాలక సంస్థల్లోనూ అధికార పార్టీ హవా కొనసాగింది. మొత్తం 7ంటికి గాను 6 కార్పొరేషన్లను దక్కించుకునే అవకాశం ఉంది. 4ంటిలో పూర్తి ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ 2ంటిలో ఇతరుల మద్దతుతో మేయర్ పీఠాలను చేపట్టనుంది. బీజేపీ కరీంనగర్లో మాత్రమే స్వతంత్రుల మద్దతుతో మేయర్ పదవిని కైవసం చేసుకోనుంది. బీఆర్ఎస్ నగరపాలికల్లో నామమాత్రంగా మారింది. తెలంగాణ నగరపాలక సంస్థల్లోనూ కాంగ్రెస్ జోరు కొనసాగింది. 7ంటికి గాను 6 కార్పొరేషన్లు హస్తం పార్టీకే దక్కే అవకాశం ఉంది. 4ంటిలో పూర్తి ఆధిక్యం సాధించిన అధికార పార్టీ 2ంటిలో ఇతరుల మద్దతుతో మేయర్ పీఠం చేపట్టే అవకాశం ఉంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు ప్రచారం చేసినా బీజేపీ నామమాత్రపు సీట్లను మాత్రమే పొందగలిగింది. బీఆర్ఎస్ ఒక్క నగరపాలక సంస్థలోనూ ప్రభావం చూపలేకపోయింది. బీజేపీ 2 కార్పొరేషన్లలో సత్తా చాటినా చివరకు కరీంనగర్లో మాత్రమే స్వతంత్రుల మద్దతుతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. నిజామాబాద్లో మెజారిటీ మార్కు 31 కాగా కమలం పార్టీ 28 దగ్గర ఆగిపోయింది. ఎంఐఎం మద్దతుతో అక్కడ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉంది. ఆ 2 పార్టీలకు కలిపి 31 స్థానాలు ఉన్నాయి. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో కాంగ్రెస్ కూటమికి 1 సీటు అదనంగా వచ్చింది. అయితే మెజారిటీ మార్కుకు దగ్గరగా లేకపోవడంతో హంగేర్పడింది. మేయర్ ఎన్నికలో ఈ 2 పార్టీలు ఓ అవగాహనకొచ్చే అవకాశం ఉంది. రామగుండం, నల్గొండ, మంచిర్యాలలో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం సాధించింది. రామగుండంలో మొత్తం 60 డివిజన్లకు కాంగ్రెస్ 38, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇతరులు 8 చోట్ల గెలుపొందారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఇతర నాయకులు ముందు నుంచి గట్టిగా కృషి చేశారు. స్థానిక నేతల్ని ప్రోత్సహించడం, అభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా ఇక్కడ పూర్తి ఆధిపత్యాన్ని సాధించగలిగారనే అభిప్రాయం ఉంది. నల్గొండలో 48 డివిజన్లకు కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఇతరులు 8 చోట్ల గెలిచారు. మంచిర్యాలలో 60 డివిజన్లకు కాంగ్రెస్ 44, బీఆర్ఎస్ 8, బీజేపీ 5, ఇతరులు 3 డివిజన్లలో గెలుపొందారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషితో కాంగ్రెస్ మంచి మెజారిటీ సాధించింది. ఎమ్మెల్యేకు స్థానికంగా పట్టుండడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అభివృద్ధి పనుల విషయంలో కలిసొచ్చింది. కొత్తగూడెంలో కాంగ్రెస్ 22, సిపిఐ 22 చోట్ల విజయం సాధించాయి. బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సిపిఎం 1, స్వతంత్రులు 6 డివిజన్లలో గెలుపొందారు. కరీంనగర్ 66 డివిజన్లలో బీజేపీ 30 డివిజన్లు, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఇతరులు 13 స్థానాల్లో గెలిచారు. నిజామాబాద్లో 60 డివిజన్లకు బీజేపీ 28 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ 17, మజ్లిస్ 14 డివిజన్లు, బీఆర్ఎస్ 1 చోట గెలిచాయి. మహబూబ్ నగర్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా 29 చోట్ల కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ 15, బీజేపీ 7, ఎంఐఎం 3, ఇతరులు 5 చోట్ల గెలిచారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. కార్యకర్తల కష్టం ఫలితమే ఈ తీర్పని అధికార పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చేవన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లో కనిపిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారం చేస్తే ఫలితాలు మరోలా ఉండేవని నేతలంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో జిల్లా పార్టీ అధ్యక్షుల అలసత్వమే దెబ్బతీసిందన్న అభిప్రాయాన్ని కమలం నేతలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్లో జోష్ నింపాయి. పట్టణ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, స్థానిక సమస్యలపై చేసిన ప్రచారం అధికార పార్టీకి కలిసొచ్చింది. ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాల్లో ప్రచార సభలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఎక్కడా ప్రతిపక్షాలకు అవకాశం చిక్కకుండా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకుని పురపోరులో పార్టీ అత్యధిక స్థానాలు సాధించేలా చక్రం తిప్పారు. ఉచిత బస్సు, సబ్సిడీ సిలిండర్లు, ఉచిత కరెంటు వంటి పథకాలతో మహిళల్లో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందని పార్టీ వర్గాల అంచనా. బలమైన అభ్యర్థుల్ని ఎంపిక చేయడం కలిసొచ్చింది. క్షేత్రస్థాయిలో అక్కడక్కడా పాత, కొత్త తరం నేతల మధ్య విభేదాల్ని పసిగట్టి రాష్ట్ర నాయకత్వం ముందే చక్కదిద్దింది. అంతర్గత సమావేశాల్లో ప్రతి చోట కాంగ్రెస్ బలాబలాల్ని అంకెలతో సహా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు వివరించారు. పార్టీ వెనుకబడిన చోట్ల గట్టి చర్యలు తీసుకోవాలని బాధ్యులైన నేతల్ని, ఇన్ఛార్జి మంత్రుల్ని హెచ్చరించారు. జగిత్యాల వంటి చోట్ల తప్ప అత్యధిక ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు బరిలో నిలవకుండా నిలువరించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ తీసుకున్న జాగ్రత్తలు, ఏఐసీసీ హెచ్చరికలు ఫలించాయి. సీనియర్ నేత జీవన్ రెడ్డి స్వయంగా రెబెల్స్ ను బరిలో దింపడం వల్ల జగిత్యాలలో కాంగ్రెస్ బీఫామ్ తో పోటీ చేసిన 9 మంది ఓడిపోయారు. దీనిని పార్టీ సీరియస్ గా పరిశీలిస్తోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ఉంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చి ఉండేవన్న అభిప్రాయం బీఆర్ఎస్ శ్రేణుల్లో వినిపిస్తోంది. స్థానిక నేతలు మొదటి నుంచి దృష్టి సారించి పూర్తి స్థాయిలో కష్టపడిన చోట మెరుగైన ఫలితాలు వచ్చాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రచారం పూర్తిగా స్థానికంగానే చేశారు. చివర్లో వ్యూహం మార్చుకుని పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు కొన్ని చోట్ల ప్రచారం చేశారు. వాటిలో కొన్ని చోట్ల గులాబీ పార్టీ విజయం సాధించింది. అలా కాకుండా అధినేత కేసీఆర్ కనీసం మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేసినా లేదా మాట్లాడినా పరిస్థితి ఇంకా మెరుగ్గా
ఉండేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, సినీ నటి నవనీత్ కౌర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని, కేంద్రం చేస్తున్న సాయం గురించి విస్తృతంగా ప్రచారం చేసిన ఆ పార్టీకి పురపాలక ఎన్నికల్లో 10% వార్డులు మాత్రమే దక్కాయి. ఆశించిన మేర ఫలితాలు రాకపోవడానికి అభ్యర్థుల ఎంపికలో పార్టీ జిల్లా అధ్యక్షుల అలసత్వమే కారణమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చౌటప్పల్లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వాలని, లేదంటే తన టార్గెట్ అదే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణలో జెండా ఎగరవేస్తారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతుంది. చేస్తారా చేయండి, మంత్రి ఇచ్చిన మాట కట్టుబడి చేయండి. ఇంకా వేచి చూస్తున్న పదవి గురించి మనం బాధపడలేను. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మునుగోడు మీరు చూసుకొని తెలంగాణ నేను చూసుకుంటా. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాని మున్సిపాలిటీలో చైర్మన్, మేయర్ పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల వ్యూహరచనతో రాజకీయాలు వేడెక్కాయి. తమ అభ్యర్థులు చేజారకుండా స్వతంత్ర అభ్యర్థులు, ఇతరులు తమతో కలిసి వచ్చేలా ప్రధాన పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. హంగు మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల నేతలు క్యాంపు రాజకీయాలను ముమ్మరం చేశారు. అత్యధికంగా హైదరాబాద్ శివార్లలోని రిసార్టుల్లోకే కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తరలించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారిని మహారాష్ట్రలోని రహస్య ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. స్పష్టమైన ఆధిక్యం రాకున్నా అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న చోట స్వతంత్రులు అటువైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. హంగ్ నెలకొన్న చోట్ల చిత్ర విచిత్రంగా రాజకీయ పొత్తులకు తెరలిచ్చినట్లు కనిపిస్తోంది. భద్రశత్రువులుగా కనిపిస్తున్న పార్టీలు సైతం స్థానిక అవసరాలకు తగ్గట్లుగా ఒప్పందం కుదుర్చుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఇక చివరి ఘట్టమే మిగిలింది. ఈ నెల 16న మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఈ మధ్యాహ్నం వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఫలితాలు వెలువడటంతో ఈ నెల 16న మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టనుంది. అందుకోసం ఇవాళ నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో 116 మున్సిపాలిటీల్లో 2594 మంది కౌన్సిలర్లు, 7 కార్పొరేషన్లలో 414 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం కౌన్సిలర్లు, కార్పొరేటర్లలో కనీసం సగం మంది హాజరైతేనే కోరంగా పరిగణిస్తారు. ఒకవేళ కోరం లేకపోతే ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. ఆ రోజు కూడా కోరం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఎస్ఈసీ మరో తేదీ ఖరారు చేస్తుంది. అప్పుడు కోరం లేకపోయినా ఎన్నిక నిర్వహిస్తారు. రిజర్వేషన్ల ప్రకారం మున్సిపల్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లను ఎన్నుకుంటారు. ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నిక సందర్భంగా కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు చేయి ఎత్తాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు ఉంటుంది. అందుకు ఇవాల్టి వరకు అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు తమ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండవచ్చు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తమకు ఓటు ఉన్న మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో మాత్రమే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నిక సందర్భంగా పార్టీలు విప్ జారీ చేయనున్నాయి. సుమారు 3.46 లక్షల కోట్ల అంచనాలతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం నేడు చట్టసభలకు సమర్పించనుంది. ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా ఫలితాలు రాబట్టేలా బడ్జెట్ కేటాయింపులు ఉండనున్నాయి. సూపర్ 6 పథకాలు, పోలవరం ప్రాజెక్టు సహా అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటి భరోసా ఇచ్చే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, రహదారులు, మౌలిక సౌకర్యాల కల్పనే ధ్యేయంగా బడ్జెట్ స్వరూపం ఉన్నట్లు తెలుస్తోంది. 3 ఆర్థిక జోన్లు, రాయలసీమ ఉద్యాన హబ్ లాంటి అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కనుంది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇవాళ మూడో బడ్జెట్ను ప్రవేశపెడుతోంది. ఉదయం 10:30కు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశం 2026-27 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. ఉదయం 11:15 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక పద్దును ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. మండలిలో హోంమంత్రి వంగలపూడి అనిత బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా, వ్యవసాయం, దాని అనుబంధ రంగాల బడ్జెట్ను మంత్రి అనగాని సత్యప్రసాద్ సమర్పించనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,17,000 కోట్ల రెవెన్యూ వసూళ్లు ఖజానాకు చేరాయి. గతేడాదితో పోలిస్తే జనవరి నెలాఖరు వరకు అయిన వసూళ్లలో 4% అదనంగా రాబట్టగలిగారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా 57,556 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటికే దాదాపు 57,000 కోట్లొచ్చాయి. 16వ ఆర్థిక సంఘం గతంతో పోలిస్తే కొంతమేర నిధుల పెంపునకు సిఫార్సు చేసింది. గత ఆర్థిక సంవత్సరం కన్నా రెవెన్యూ రాబడులు, సొంత రాబడులు పెరిగినా ఈ ఆర్థిక సంవత్సరం అంచనాలకు దూరంగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పెరుగుతున్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి మన రాబడులు పెంచుకునేందుకు ఆశలు కల్పిస్తోంది. జీఎస్డీపీ పెరుగుదలకు అనుగుణంగా సొంత రాబడులు ఉండాలి. సొంత రాబడుల్లో ఒరిస్సా రాష్ట్రం జీఎస్డీపీలో 13.3%, ఛత్తీస్గఢ్ 12% కాగా ఆంధ్రప్రదేశ్ది 7.7% నుంచి 7.6%గా ఉంది. ఈసారి బడ్జెట్లో పోలవరం, అమరావతి నిర్మాణానికి ప్రాధాన్యమివ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్వాన్స్ గా నిధులు ఇస్తోంది. దాదాపు పునరావాసం నిధులు కలిపి 3,500 కోట్ల వరకు ఖర్చు చేస్తే ఉత్తరాంధ్రలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి. వెలిగొండ ప్రాజెక్టు, చింతలపూడి, గాలేరు నగరి, తిరుమలకు నీళ్లు అందించే కళ్యాణి డ్యాం, తుంగభద్ర, శ్రీశైలం, ధవళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్వహణ పనులకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యం దక్కనుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్లకే ఏడాదికి దాదాపు 28,000 కోట్లు, తల్లికి వందనం కోసం 10,000 కోట్లు, అన్నదాత సుఖీభవలో 7,000 కోట్లు అవసరమవుతాయి. ఇతర సంక్షేమ పథకాలకు కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. బడ్జెట్ తర్వాత ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. 15, 16 సభలకు సెలవు ప్రకటించారు. నెయ్యి కొనుగోళ్లకు అప్పటి వరకు ఉన్న ఈ టెండర్లలోని నిబంధనల్ని సడలిస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి హయాంలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతోనే కల్తీకి అంకురార్పణ జరిగింది. ఇదే విషయాన్ని సిట్ స్పష్టంగా చెప్పింది. నిబంధనల్ని సడలిస్తూ 2019 డిసెంబర్ 28న టీటీడీ బోర్డు తీసుకున్న తీర్మానంపై అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి, ఒక డిప్యూటీ ఈవో సంతకాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడే నిబంధనల సడలింపు తీర్మానాన్ని మిగతా బోర్డు సభ్యుల దృష్టికి తేవడంపై అనుమానాలు ఉన్నాయి. సాధారణంగా నెయ్యి టెండర్ నిబంధనలు సవరించాలని టీటీడీ బోర్డు సూచించాలనుకుంటే ఎజెండాలో దాన్నొక ప్రత్యేక అంశంగా చేర్చాలి. కానీ ఇక్కడ ఆ అంశాన్ని అజెండాలో చేర్చినట్టుగాని, బోర్డులో చర్చించి ఆమోదించినట్టుగాని లేదు. 2019 డిసెంబర్ 28 నాటి బోర్డు సమావేశంలో ప్రీమియర్ అగ్రిఫుడ్స్కు నెయ్యి సరఫరా ఆర్డర్ అంశాన్ని 220వ పాయింటుగా చేర్చారు. 70,000 కిలోల నెయ్యి సరఫరాకు 2019 సెప్టెంబర్ 23న మొదటిసారి ఈ టెండర్ పిలిచామని, మొదటి 2 సార్లు పిలిచిన టెండర్లను వివిధ కారణాలతో రద్దు చేశామని అందులో తెలిపారు. మూడోసారి పిలిచిన టెండర్లలో బరేలీకి చెందిన ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ను ఎంపిక చేశామని, ఆ సంస్థకు 35,000 కిలోల నెయ్యి సరఫరాకు 2019 నవంబర్ 19న కొనుగోళ్ల కమిటీ అనుమతితో సప్లై ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. దాన్ని పాలక మండలి ముందు సమాచారం నిమిత్తం ఉంచుతున్నట్లు మాత్రమే పేర్కొన్నారు. టీటీడీ అవసరాల మేరకు నెయ్యి సరఫరా జరగకపోవడంతో అధికారులు నిపుణుల కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సుల మేరకు నిబంధనలు సడలించారని, ఎందుకు సడలించారని ఆ తర్వాత మేమడిగితే ఎక్కువ మంది పాల్గొనేందుకు అవకాశమిస్తే పోటీ పెరిగి తక్కువ ధరలకు కోట్ చేస్తారని చెప్పారని సుబ్బారెడ్డి చెప్పుకొస్తున్నారు. నెయ్యి నాణ్యతపై రాజీ పడకుండానే టెండర్ నిబంధనలను సడలించామని చెబుతున్నారు. నిబంధనల సడలింపు వ్యవహారం అసలు తనకేమీ తెలియదన్నట్టు, ఎందుకు సడలించారని తర్వాత అధికారులను అడిగి తెలుసుకున్నట్లు నమ్మబలుకుతున్నారు. నిబంధనలు నీరుగార్చేలా పావులు కదిపి తీర్మానంపై సంతకం చేసిన వ్యక్తే ఇలా మాట్లాడటం విస్తుగొలుపుతోంది. పైగా నాణ్యత పెంచడానికి నిబంధనలు మార్చామని చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉంది. అడ్డంగా దొరికిపోయిన సుబ్బారెడ్డి అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారని అర్థమవుతోంది. నెయ్యి కల్తీని 2022లోనే సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ నిర్ధారించినా దాన్ని తొక్కిపెట్టడం కూడా అనుమానాల్ని పెంచుతోంది. 1 లీటర్ పాలు కూడా సేకరించని భోలేబాబా, మాల్గంగా, వైష్ణవి వంటి ప్రైవేటు డైరీలకు రాచబాట పరిచేందుకే టెండర్ నిబంధనల్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చారని సిట్ ఇప్పటికే నిగ్గు తేల్చింది. నిబంధనలు కట్టుదిట్టం చేసిన 5 నెలల్లోనే తిరిగి సడలించడానికి సహేతుక కారణాలను కొనుగోళ్ల కమిటీ గాని, పాలక మండలి గాని చెప్పకపోగా ఎక్కువ డైరీలు పాల్గొనేందుకు వీలుగా నిబంధనలు సడలిస్తున్నామన్న ఏకైక సాకు కుట్ర కోణాన్ని వెల్లడిస్తోందని ఛార్జిషీట్లో తెలిపింది. టీటీడీ నెయ్యి కొనుగోళ్ల టెండర్లను పటిష్టం చేసేందుకు 2019 ఏప్రిల్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో కమిటీ వేశారని, ఆ కమిటీ సిఫార్సులకు 2019 ఆగస్టు 16న నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్
మిట్టల్ ఆమోదం తెలిపారని వెల్లడించింది. ఆ నిబంధనల ప్రకారమే 2019 అక్టోబర్లో నెయ్యి కొనుగోళ్లకు టెండర్లు పిలిచామని, వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త సభ్యులతో ఏర్పాటైన కొనుగోళ్ల కమిటీ టెండర్ నిబంధనలు సడలించాలని 2019 డిసెంబర్ 27న సిఫార్సు చేసిందని నివేదికలో తెలిపింది. 2019 డిసెంబర్ 28న ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కు నెయ్యి సరఫరా ఆర్డర్ ఇచ్చేలా బోర్డు ఆమోదం తెలుపుతూ దాని కిందే టెండర్ నిబంధన సవరణ ప్రతిపాదన తీర్మానం రాసేశారని, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి ఆమోదంతో 2020 జనవరి 6న టెండర్ నిబంధనల సవరణకు కొత్త కమిటీని నియమించారని పేర్కొంది. 2019లో నిబంధనల్ని కట్టుదిట్టం చేసేందుకు నియమించిన కమిటీలోని సభ్యులే ఈ కమిటీలోనూ ఉన్నారంది. ఆ కమిటీ సరైన అధ్యయనం చేయకుండా, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, తగినంత సమయం తీసుకోకుండా నిబంధనలు సడలించాలని సిఫార్సు చేసినట్లు సిట్టు పేర్కొంది. 2019లో సూచించిన దానికి పూర్తి విరుద్ధమైన సిఫారసుల్ని ఇప్పుడు కమిటీ చేసిందన్న సిట్ 2020 జనవరి 23న అప్పటి జీఎం ప్రొక్యూర్మెంట్ కార్యాలయంలో, 2020 ఫిబ్రవరి 14న నాటి అదనపు ఈవో ధర్మారెడ్డి అధ్యక్షతన కమిటీ సభ్యులు సమావేశమై నిబంధనల సడలింపునకు సిఫార్సు చేయాలని నిర్ణయించారని, అప్పటికే ఉన్న నిబంధనలను ఎందుకు మార్చాలనుకున్నారో ఎక్కడా చెప్పలేదని పేర్కొంది. నిపుణుల కమిటీ సిఫార్సులను 2020 ఫిబ్రవరి 18న కొనుగోళ్ల కమిటీ, 2020 ఫిబ్రవరి 29న టీటీడీ బోర్డు ఆమోదించాయని, అప్పటి నుంచే కల్తీ నెయ్యి సరఫరాకు గేట్లు తెరుచుకున్నాయని సుస్పష్టంగా తెలిపింది. ఏపీ మంత్రి నారా లోకేష్ రాజకీయాలకు అతీతంగా కుటుంబ బంధాలను బలపరిచి సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఉండవల్లిలోని నివాస ప్రాంగణంలో రెండో రోజు చిత్తూరు, అనకాపల్లి జిల్లాల కూటమి ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులను కలిశారు. వారికి ఎదురెళ్లి ఆహ్వానించడంతో పాటు ఆహ్లాదకర వాతావరణంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. హోదాను పక్కన పెట్టి అందరితో సరదాగా సంభాషించిన మంత్రి లోకేష్ రాజకీయాలకు మించి మానవీయ సంబంధాలకు పెద్దపీట వేశారు. ప్రజాప్రతినిధులు అందజేసిన విజ్ఞాపనల ప్రగతి ఏ దశలో ఉందో నివేదిక రూపంలో అందజేసి సమస్యల పరిష్కారంపై మంత్రి లోకేష్ తన నిబద్ధతను చాటుకున్నారు. మహిళలకు మంగళగిరి పట్టుచీరలు కానుకగా అందజేశారు. ఈ సమావేశం కూటమి నేతల మధ్య బంధాన్ని బలోపేతం చేసే ఆత్మీయ రాజకీయానికి చిరునామాగా నిలిచింది. అణు కార్యక్రమంపై ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్పై అమెరికా ఒత్తిడి మరింత పెరిగింది. మధ్యప్రాచ్యానికి రెండో విమాన వాహక నౌకను పంపాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. ప్రపంచంలోని అతిపెద్ద యుద్ధ నౌకగా పేరుగాంచిన యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ప్రస్తుతం కరేబియన్ సముద్రం నుంచి పశ్చిమాసియాకు బయలుదేరింది. గతంలో వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన ఆపరేషన్లో యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకను మోహరించిన అగ్రరాజ్యం ఇప్పుడు ఫోర్డ్ను కూడా పంపనుంది. ఒకవేళ ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే యుద్ధనౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అవసరం అవుతుందని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తర్వాత అస్థిర పరిస్థితులు నెలకొన్న మధ్యప్రాచ్యంలో ఈ పరిణామం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచనుందని గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత వారం ఒమన్, ఖతార్ల మధ్యవర్తిత్వంతో ఇరాన్తో చర్చలు జరుగుతాయని అమెరికా భావించినప్పటికీ అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సైనిక ఒత్తిడి పెంచాలని ట్రంప్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. గత ఏడాది నవంబర్ 24, 25 తేదీల్లో ఎయిర్ బస్ A320 విమానాన్ని ముందస్తు అనుమతి లేకుండా నడిపినందుకు ఎయిర్ ఇండియాపై డీజీసీఏ ₹1 కోటి జరిమానా విధించింది. ఒక విమానం ప్రయాణించాలంటే ప్రతి ఏడాది భద్రతా తనిఖీలు పూర్తి చేసుకుని ఏఆర్సీ సర్టిఫికెట్ పొందాలి. కానీ ఈ విమానం ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ మధ్య ఎయిర్ ఇండియా 8 సర్వీసులను అనుమతి లేకుండా నడిపినట్లు డీజీసీఏ గుర్తించింది. ఎయిర్ బస్ A320 విమానం అనుమతి లేకుండా ప్రయాణించడంపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఇది వ్యవస్థాగత వైఫల్యమని అంగీకరించింది. టేకాఫ్నకు ముందు పైలట్లు ప్రామాణిక విధి విధానాలను పాటించలేదని అంతర్గత విచారణలో తేలినట్లు పేర్కొంది. భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉన్నామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.